ఇది నానాసాహెబ్ డాంగ్లే గారి ఇల్లు. నానాసాహెబ్ డాంగ్లే గారి ఇంటికి బాబావారు విచ్చేసి నానాసాహెబ్ డాంగ్లే వారితో కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు. షిరిడికి ఇది 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేమ్గాం, ఈ ఊరి పేరు నేమ్గాం. ఇక్కడే నానాసాహెబ్ డాంగ్లే గారు ఇల్లు. ఇది ప్రవేశ ద్వారం. మొట్టమొదట ఈ తలుపులు మూసుకొని ఉండేవి. ఆ తర్వాత బాబా వారు ఇక్కడికి విచ్చేసినాక ఈ తలుపులు ఆటోమేటిక్గా ఇవి ఓపెన్ కావడం మొదలైంది. ఆటోమేటిక్గా ఓపెన్ అవడం మొదలైంది. ఈ తలుపుల యొక్క ప్రాసెస్ కింద బాబావారు ఇక్కడికి విచ్చేసిన దానికి ప్రతిఫలంగా ఇక్కడ సాయినాథుడి మందిరాన్ని స్థాపించడం జరిగింది. సాయినాథుడి వారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. బాబావారు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా ఇక్కడ సాయినాథుని మూర్తిని స్థాపించడం జరిగింది. బాబావారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ నానాసాహెబ్ డాంగ్లే గారితో కబుర్లు చెప్తూ ఇక్కడ కులాసాగా కాలక్షేపం ఇద్దరు కలిసి కులాసాగా మాట్లాడుకునేవారు. నానాసాహెబ్ డాంగ్లే వారికి సంతానం లేదు. జమీందారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాపర్టీ ఆయనకే ఉంది. కానీ ఆయనకి ఉన్న లోపం వల్ల పిల్లలు లేకపోవడం, పిల్లలు లేని కారణంగా నానాసాహెబ్ డాంగ్లే బాబావారిని వేడుకున్నాడు. షిరిడీకి వచ్చి సాయినాథుని దర్శించుకుని వేడుకున్నారు. ఇదే నానాసాహెబ్ డాంగ్లే గారి గృహం. బాబావారు ఇచ్చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఇదే. సాయినాథులు ఇక్కడ ఉన్నటువంటి ఒక వేప చెట్టు కింద కూర్చొని నానాసాహెబ్ డాంగ్లే గారితో కులాసగా కబుర్లు చెప్పుకునేవారు. ఇదే స్థానంలో నానాసాహెబ్ డాంగ్లే మరియు బాబావారు కూర్చుని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నటువంటి స్థలం. ఆ తర్వాత ఇది నానాసాహెబ్ డాంగ్లే గారి గృహం. ఇదంతా కూడా నానాసాహెబ్ గారి ప్రాపర్టీ. జమీందారులు అయినా కానీ ఆయనకి సంతానం లేని కారణంగా బాబావారిని వేడుకుంటే బాబావారు ఇక్కడికి విచ్చేశారు. వీరి గృహానికి విచ్చేసిన కొద్ది రోజులకే నానాసాహెబ్ డాంగ్లే గారికి సంతానం కలిగింది. కాబట్టి దానికి గుర్తుగా సాయినాథుని ఈ మందిరాన్ని వారు స్థాపించడం జరిగింది ఇక్కడ.